అందరికీ నమస్కారం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకుందామండి. కన్యా రాశి వారికి మే నెల 25, 26, 27 తారీఖుల్లో ఏం జరగబోతుంది, వీరి జీవితంలో జరిగేటటువంటి విషయాల గురించి తప్పకుండా ఈరోజు మనం ఈ 3 రోజుల్లో వీరు ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందామండి. మరి ఎవరైతే కన్యా రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ 3 రోజులు ఏ విధమైనటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక గమనించినట్లయితే వీరు చాలా సున్నితమైనటువంటి స్వభావాలుగా కనిపిస్తారు. అలాగే చాలా ఆకర్షణీయమైనటువంటి మంచి రూపాన్ని కలిగి ఉంటారండి. అంతేకాకుండా వీరి మనస్తత్వం కూడా చాలా మృదువుగాను, అలాగే మాట తీరు చాలా ఆకర్షించే విధంగా, ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా వీరి మాట తీరు కూడా ఉంటుంది. అలాగే వీరికి కోపం కూడా చాలా తక్కువగా వస్తుంది. ఒకవేళ ఏదైనా చాలా పెద్ద తప్పు చేస్తే తప్ప, ఎదుటి వ్యక్తులు ఏదో పెద్ద తప్పు చేస్తే తప్ప వారిని ఎక్కువగా కోపపడరు. అంటే చాలా తక్కువగా కోపం వస్తుంది వీరికి. ఇంకా ఎంత కోపం వచ్చినా కూడా కోపాన్ని చాలా చక్కగా కంట్రోల్ చేసుకునేటటువంటి గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంది. ఇక అలాగే మనుషులు చూడటానికి ఆకర్షవంతంగా కాకుండా మాట కూడా వీరిది చాలా సున్నితంగాను, ఎదుటి వ్యక్తులు వీరితో కాసేపు మాట్లాడితే బాగుండు అని అనిపించే విధంగా వీరి మాట తీరు, వీరి ప్రవర్తన అలా ఉంటాయండి. ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉంటారు. ముందంజలో ఉండాలి అనేటటువంటి కోరికను కూడా వీరు చాలా బలంగా కోరుకొని ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎక్కువగా అదృష్టాన్ని భగవంతుడు కూడా వరిస్తూ ఉండేలాగా చేస్తాడనమాట. ఇక వీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వీరు అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే దాన్ని పూర్తి చేయడం, ఇంకా విజయం పొందడం అనేది కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు చాలా రకాలుగా చూసే ఉంటారు. కానీ కొన్ని సమస్యలు, కష్టాలు ప్రతి ఒక్కరికి కూడా సహజంగా వస్తూ ఉంటాయి కదండి. కేవలం ఈ రాశి వారికే కాదండి, ఏ రాశి వారికైనా కానీ కష్ట నష్టాలు అనేది సహజంగా వస్తూ ఉంటాయి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు, నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో కూడా గతంలో కానీ ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో జరుగుతూ ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు ఏవైనా కానీ మీరు మా దాకా రాలేదు, ఇంకా అదృష్టం అనేది మాకు అసలు సొంతం కాలేదని చెప్పి ఎవరైతే మీరు చాలా రకాలుగా ఫీల్ అవుతూ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మాకు ఇవ్వడం లేదని చెప్పి బాధపడే వారికి కూడా ఈ రాశి జాతకులు ఎంతటి కష్టాన్ని అయితే చేశారో అంత అదృష్టాన్ని అయితే పొందబోతున్నారనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారండి. బిజినెస్ను స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళు మనం ఇంతలో స్టార్ట్ చేద్దాం, ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ఒక మంచి ప్రణాళికను వేసుకుంటారు. అయితే వీళ్ళే వేసుకున్నటువంటి ప్రణాళికలో ఎంత అమౌంట్ అయితే వీరు అనుకుంటారో ఇక అంతకంటే కొంచెం తక్కువలోనే వీరు అనుకున్నటువంటి వ్యాపారం అనేది ఈ 3 రోజుల్లో పూర్తవడం మీరు చూస్తారు. అలా అదృష్టం అనేది ఏదో ఒక విధంగా మిమ్మల్ని వరించబోతనే చెప్పుకోవాలి. భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వారికి నిత్యం ఉంటాయండి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా భగవంతుని యొక్క సేవలో గడుపుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే దేవాలయ దర్శనాలు, భగవంతుని ఆరాధించుకోవడం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ప్రీతి అనమాట. కాబట్టి ఈ రాశివారిపై భగవంతుని యొక్క అనుగ్రహం కూడా చాలా విపరీతంగా ఉంటుంది. అయితే ఈ రాశివారు తప్పకుండా శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు శివారాధన కనుక ఖచ్చితంగా చేసుంటే పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మీకు ఏదో ఒక రూపంలో, స్వామివారి అనుగ్రహం మీకు ప్రతి పనిలో కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు దారితీసే విధంగా భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు. స్వామివారు ఐశ్వర్య ప్రదాత తెలుసు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు. కాబట్టి పరమేశ్వరుడు యొక్క పాదపద్మాలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టకండి. ఇక అందులో మీ జీవితంలో కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, లేదంటే మీకు వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఏదో ఒకటి మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలు, సిచ్యువేషన్స్ చాలా రకాలుగా మిమ్మల్ని బాధ పెడుతూ ఇప్పటికీ కూడా బాధిస్తూ ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మీరు ఎక్కడా కూడా తగ్గకుండా మా సమస్యలు ఉండనివ్వండి, కష్టాలు ఉండనివ్వండి, ఎన్నైనా కానీ మా మీద కుట్రలు పననివ్వండి, ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదు, మేము భగవంతుడి యొక్క పాదాలను పట్టుకున్నాం, స్వామి మమ్మల్ని ఎప్పుడూ కూడా అన్యాయం చేయడు అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యంతో మీరు చాలా రకాలుగా మీ ప్రయత్నాలు మీరు చాలా న్యాయపరంగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మీకు అదృష్టానికి గురవడానికి కారణం మీ మంచితనం అనే చెప్పుకోవాలి. మిగతా కొంతమంది వ్యక్తులు ఏమిటంటే మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే అసూయతో
మీరు చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా మీకు అడ్డంకులు ఏదో ఒక విధంగా సృష్టించాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎక్కువగా పట్టించుకోకండి. మీ ధర్మ మార్గంలో మీరు ఎప్పుడూ కూడా నడుస్తూ ఉండండి. అదే మీకు శ్రీరామ రక్షగా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది. ఇక అలాగే మిమ్మల్ని ఏదైనా ఎదుటి వ్యక్తులు కొంచెం తప్పుగా మాట్లాడినా మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులను క్షమించేటటువంటి గుణం ఉంటుంది. కాబట్టి చాలా రకాలుగా చాలా వ్యక్తుల దగ్గర మీరు ఇప్పటికీ కూడా మోసపోతూ ఉన్నారు. అయితే ఒక శత్రువు ఎవరనేది ఈ 2 రోజుల్లో, ఈ 3 రోజుల్లో కూడా మీరైతే ఒక శత్రువును అంటే మీ కీడు కోరే వ్యక్తి కావచ్చు, లేదంటే మీతో ఉంటూ మీ మంచి కోరుకుంటున్నట్టు నటిస్తూ పైకి మీతోనే ఉంటున్నటువంటి ఒక వ్యక్తి, ఒక రహస్యమైనటువంటి శత్రువు ఎవరనేది మీరు తెలుసుకుంటారంటే ఈ 3 రోజుల్లో. అంటే ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే విషయాల్లో ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందని చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు అలాంటి వ్యక్తులు ఎవరనేది తెలిసిన తర్వాత మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి మన చుట్టూ ఉంటున్నాడు, నాతోనే ఉంటున్నాడు, ప్రతిరోజు కూడా చాలా మంచి కోరుకునే వ్యక్తిలాగా నా దగ్గర చాలా బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. అయ్యో ఈడ ఇలా చేస్తుంది, ఈమెనా ఇలా చేస్తుంది అనేటటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీలో అంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సందర్భం ఏర్పడుతుందన్నమాట. ఈ విధంగా మీకు ఆ వ్యక్తి గురించి పూర్తి నిజాలు తెలిసిన తర్వాత మరలా తిరిగి మరొక వ్యక్తిని నమ్మాలంటే మీరు చాలా రకాలుగా ఆలోచిస్తారు కూడాను. ఇక వీటి గురించి ఎక్కువగా బాధపడకండి. మీ పరంగా మీరన్నీ కూడా కరెక్ట్గా మీరు చేసుకుంటూ పోండి పనులు. భగవంతుడి యొక్క అనుగ్రహం వలన ఎవరైతే మీ మీద కక్ష కట్టి ఉంటారో అటువంటి వ్యక్తులు కూడా మీ నుండి భగవంతుడే దూరం చేస్తాడు. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడితో ఇంకాస్త ఎక్కువగా మనోవేదన పడుతూ మానసిక ఆరోగ్యాన్ని మీరు దూరం చేసుకోకండి. మీ మనశ్శాంతిని మీరే దూరం చేసుకోకండి. ఇక శివారాధనలో మీరు ఎక్కువగా కాలం గడపండి. శివారాధనలో కూడా బిల్వపత్రాలతో పరమేశ్వరుని ఎవరైతే ఎక్కువగా ఈ రాశివారు ఆరాధిస్తూ ఉన్నట్లయితే పరమేశ్వరుడు యొక్క నామజపాన్ని ఎక్కువగా ఎన్నిసార్లు వీలుంటే మీకు అన్నిసార్లు స్వామివారి నామజపాన్ని చేసుకుంటూ ఉండడం. ఉదయాన్నే శివారాధన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి చిన్న చితకా సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పుకోవాలి. అలా బిల్వపత్రాలతో పరమేశ్వరుని ఆరాధించుకోవడం మొదలుపెట్టండి. మీకు అనేది అసలు తిరుగనేది లేకుండా ఆర్థికపరమైనటువంటి అంటే సమస్యల కాడి నుంచి ఇలా ఏది ఉంటే అది మీకు అన్నీ కూడా చాలా చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీ జీవితం కూడా ఎన్నో రకాలుగా మలుపు తిరుగుతుంది. అసలు మేమేనా ఇంతగా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతుంది మేమేనా అని నిజంగా మీ మనస్సాక్షికి అనిపించి ఆశ్చర్యపోయే విధంగా మీ జీవితం అనేది మారిపోతుంది. ఇంకా అలాగే మీ వంతు మీరు ధర్మపరంగా న్యాయపరంగా పనిచేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మీ స్థితిగతి అనేది ఆర్థికపరమైనటువంటి ప్రతి విషయం కూడా ఈ రాశివారు మంచి మార్పులను ఈ 3 రోజుల్లో చూడబోతున్నారనే చెప్పుకోవాలండి. విషయానికి వస్తే వీరికి 25, 26, 27 తారీఖుల్లో ఈ నెలలో వీరికి చాలా అఖండమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది వరించబోతుందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి ఏంటంటే డబ్బు పరంగా వీరికి చాలా రావాల్సినటువంటి ధనం చేతికి రాక కొన్ని ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తూ ఉంటున్నారు. ఈ ఇబ్బందులు ఏంటంటే వీరి యొక్క ఊహించినటువంటి పెనుమార్పులకు కూడా తీసుకొచ్చే విధంగా వీరి జీవితంలో చాలా వరకు చూశారు. ఆ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వలన వీళ్ళు అనుకున్న వాళ్ళను కూడా చాలామంది వీరి నుండి దూరం అయిపోయినా కూడా వీరు బాధపడలేదు. అయితే వీరు ఏమీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. మీ యొక్క స్థితిగతి పూర్తిగా మారిపోతుంది. అది కూడా ఒక స్త్రీ వలన కూడా మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరి నుండి అయితే మీరంటే కొంచెం మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి వారికి కూడా ఏదో ఒక విధంగా మాకు ఇది ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని మీ దగ్గర నుండి కోరుతున్నామని చెప్పి అడుగుతారు. కాబట్టి మీరేమీ ఫీల్ అవ్వకండి. తక్కువ చేసి మాట్లాడారనో లేదంటే ఇప్పుడు మీకు ఎక్కువగా అంటే ఎవరో సహాయం చేయలేదని చెప్పి ఫీల్ అవ్వకండి. ముందు రోజుల్లో ఎవరి గతి ఎలా ఉంటుందో కాలం నిర్ణయిస్తుంది కదండి. కాబట్టి మీరు ధర్మపరంగా న్యాయపరంగా మీ పనులు మీరు కొనసాగించుకుంటూ ఎప్పటిలాగే వెళ్తూ ఉండండి. అలాగే వీరికి ఈ నెల 25, 26, 27 తారీఖుల్లో చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క వృత్తి వ్యాపార పరంగా అన్నింటిలో కూడా మీరైతే మంచిగా ఒక విజయాన్ని అయితే చూస్తారనే చెప్పుకోవాలి. అలాగే మంచిగా కుటుంబంతో మీరు కలిసిమెలిసి ఏదైతే అంటే చాలా రోజుల నుండి కుటుంబంతో సమయం స్పెండ్ చేయలేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ రాశివారు చక్కగా కుటుంబానికి చాలా సమయాన్ని కూడా ఇస్తారు. అలాగే పూర్తిగా మీ పనులు చేసుకుంటూనే వారితో సమయం అనేది స్పెండ్ చేస్తారండి. ఇక ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్లు కూడా ఎక్కడా కూడా ఎక్కువగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు అయితే మీకు ఈ 3 రోజుల్లో కనిపించడం లేదు. ఇక మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పనిని
మీరు తప్పకుండా చేస్తారు. ఒక స్త్రీ రాక మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేయబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలుసా అండి? మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి రాశివారి యొక్క జీవితంలో ఆ తల్లి రాక అంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. ఆ దేవత మీకోసం రాబోతుందనే చెప్పుకోవాలంటే ఏ దేవత అయినా కానీ మన కోసం దేనికి వస్తుందండి చెప్పండి. కాకపోతే మనం చేయవలసినటువంటి కొన్ని మార్పు చేరులు మంచి పనులు చేయాలని చెప్పి భగవంతుడి యొక్క ఆగమనం కొన్ని విషయాల్లో మనం తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి ఆర్థికపరమైన విషయాలు కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలు కానీ ఇలా ఏ విషయాల్లోనైనా కానీ లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో ఏ సమస్యలకైనా ఉద్యోగ స్థలాల్లో ఏరే ప్లేసులకు వెళ్ళాలని చెప్పి అనుకునే వాళ్ళు ప్రమోషన్ లిస్టులో మీ పేరు లేకపోవడం, వచ్చినటువంటి అవకాశాన్ని వెనక్కి చేజార్చుకునేటటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం, ఇలాంటివి మీ జీవితాన్ని కృంగతీసే విధంగా ఉంటాయి. టైంకి మీరు విజయానికి దూరం కావడం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి కొంచెం మనసును కృంగతీసే విధంగా జరిగిపోయాయనే చెప్పుకోవాలి. అయితే ఇలాంటి పరిస్థితిలో మీరు మానసికంగా ధైర్యంగా ఉండేటటువంటి ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా మీరైతే ఈ రాశివారు చేసుకోండి. అది పరిహారం అని చెప్పుకునే కంటే కూడా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మీరు చేసేటటువంటి పనిగా దానిని మలుచుకోండి. ప్రతిరోజు కూడా మీరైతే ఒక పనిని చేయాలండి. అంటే ఏంటంటే మీ చేతిలో డబ్బు లేదు, అలాగే మీకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు బాధపడుతూ ఉంటున్నామని చెప్పి ఏం చేయాలని చెప్పి బాధపడుతూ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే చాలా నిరాశకైతే ముందు గురవడం మానేయండి. ఎవరైతే ఈ రాశివారు లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఇంట్లో ప్రతినిత్యము కూడా ఆమెకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మీకు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మరి తెలుసుకున్నారు కదండి కన్యా రాశి వారు. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.